స్క్రీన్ చూస్తున్నాం. వరుస భూకంపాలు టర్కీని ఒక్కసారిగా వణికిస్తూ ఉన్నాయి. టర్కీని భారీ భూకంపం వణికించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒకేసారి 3-4 సార్లు టర్కీ మొత్తం కూడా ఒక్కసారిగా ప్రకంపనలతో అటు ఇటుగా వణికింది. వెస్టర్న్ టర్కీ సిందిర్గి ఏరియాలో ఈ భూకంపం చోటు చేసుకుంది. అయితే వెస్టర్న్ టర్కీ ఉన్నటువంటి ఒక మేజర్ ప్రాంతం ఇది. బల్కేసర్ ప్రావిన్స్ లోని ఇస్తాంబుల్ దగ్గర ఈ భూకంపం సంభవించింది. దీంతో అక్కడటువంటి డిజాస్టర్ సంబంధించినటువంటి టర్కీ మేనేజ్మెంట్ ఏజెన్సీలు కూడా అలర్ట్ అయ్యాయి. సుమారుగా నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో 11 కిలోమీటర్ల లోతులో బల్కేసర్ ప్రావిన్స్ లోని సిందిర్గి ఏరియాలో ఈ భూమి కంపించింది. 6.1 తీవ్రతతో ఈ యొక్క భూకంపం నమోదైంది. సో ఇస్తాంబుల్లోని ప్రకంపనలు రేకెత్తించాయి. భూకంపం తాటికి అక్కడ వందలాది ఇల్లు పూర్తిగా కుప్పకూలిపోయాయి. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ గమనించండి ఒకసారి. ఇల్లు ఏ రకంగా కుప్పకూలిపోయాయో 6.2 తీవ్రతతో 10 కిలోమీటర్ల లోతు దగ్గర సిందిర్గి ఏరియాలోని బల్కేసర్ ప్రావిన్స్ లో ఈ భూమి కంపించింది. దీని ప్రభావం మరికొన్ని ప్రాంతాలపై కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపించింది. అయితే అక్కడటువంటి AFAD సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సంబంధించిన టర్కీ ఏజెన్సీలు అక్కడికి చేరుకున్నాయి. సో 6.2 తీవ్రతతో భూమి కంపించడంతో సుమారుగా 16 బిల్డింగ్స్ కుప్పకూలిపోయాయని తెలుస్తోంది. 29 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 16 బిల్డింగ్స్ మొత్తం కుప్పకూలిపోయాయి. దాంట్లో 2 మసీదులు కూడా ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ఇప్పుడు. సో ఈ ఘటన తర్వాత వెంటనే మరో ఘటన కూడా చోటు చేసుకుంది. అది 4.6 మ్యాగ్నిట్యూడ్తో మరోసారి భూమి కంపించింది. రెండోసారి భూమి కంపించింది. సో గతంలో కూడా చాలా సార్లు ఇదే రకంగా చోటు చేసుకుంది. ఒకసారి హిస్టరీ గురించి చెప్పే ముందు కరెంట్ విజువల్స్ మనం చూస్తాం. ఒకసారి కరెంట్ విజువల్స్ చూడండి. అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంది. అప్పటి వరకు అమ్మాయి రాసుకుంటూ ఉంది. సో బహుశా తను ఒక రాసుకుంటూ ఉంది. అంతలోనే ఒకసారిగా భూమి కంపించడంతో తన వెనుకటువంటి ఒక అల్మరా పూర్తిగా ఆ టేబుల్ పై పడిపోయింది. చూడండి ఇక్కడ విజువల్స్ చూడండి. ఒక్కసారిగా వణికిపోయింది ఆ అమ్మాయి. సో భయభ్రాంతం గురైపోయింది. టేబుల్ కూడా వెనక్కి నెట్టేయబడింది. సో భూకంపం వచ్చి రాగానే అలా భూమి వణుకుతుందో లేదో అంతలోనే అమ్మాయి టేబుల్ కిందికి వెళ్ళిపోయింది. ఇంకో చోట నివాసాలు కూలిపోయాయి. ఉన్నటువంటి నివాసాలు పూర్తిగా నేలమట్టం అయిపోయాయి, కూలిపోయాయి. ఎత్తైనటువంటి భవనాలు కూలిపోయాయి. శిథిలాలు మొత్తం కూడా రోడ్లపైకి చేరుకున్నాయి. డెబ్రీస్ మొత్తం కూడా రోడ్లపై పడి ఉంది. సో దాని కింద కొన్ని వందలాది మంది చిక్కునే అవకాశం ఉంది. సో ఇంకా అఫీషియల్గా అక్కడ టర్కీ ప్రభుత్వాలు అయితే ఎంతమంది చనిపోయారు ఏంటి అని ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు చెప్తున్న ప్రకారంగా 30 మందికి పైగా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. 16 ఇండ్లు పూర్తిగా కుప్పకూలిపోయాయి. మనం ఇంకో చోట విజువల్స్లో చూస్తున్నాము. సో భూకంపం రావడంతోనే అక్కడ ఏ రకంగా వణికిపోతున్నాయి, సామాన్యాన్ని కింద పడిపోయి చూస్తున్నాం. 6.2 తీవ్రతతోని 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. సో దీంతో 10 కిలోమీటర్ల లోతులో అంటే డెఫినెట్గా ఒక పెద్ద ప్రభావం చూపిస్తుంది. అది 5 రెక్టార్ స్కేల్ పైన 5గా నమోదైనా కూడా చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అలాంటిది 6.2 అది కూడా 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదైంది అంటే దాని ప్రభావం ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని ప్రభావం ఇంకా కొంత సుదూర ప్రాంతాలపై కూడా చూపించింది. దీని ప్రభావంతో దగ్గరటువంటి సిందిర్గి అనేటువంటి ఈ ప్రాంతం జరిగినటువంటి ఈ భూకంపం దీని ప్రభావంతో ఇజ్మిర్ అనేటువంటి ప్రాంతంలో అది ఒక పాపులర్ సిటీ. సో దానిపైన కూడా ప్రభావం చూపించింది. సో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి 2 సార్లు కూడా అక్కడ భూమి కంపించింది. సో 7:30 సమయానికి మొదటగా 6.2 తీవ్రతతో నమోదైతే రెండవసారి 7:53 నిమిషాల్లో మరోసారి 4.6 తీవ్రతతో మరోసారి కూడా భూకంపం నమోదైంది. సో 2 సార్లు కూడా ఈ రిక్టార్ స్కేల్ పై నమోదైనటువంటి ఈ వివిధ భూకంపాలకు సంబంధించిన అంశాలు మొత్తం కూడా బలికేసరి అనేటువంటి ఈ ప్రావిన్స్ మొత్తాన్ని కూడా అల్లాడించాయి. మన విజువల్స్ చూస్తున్నటువంటి ఆ విజువల్స్ గమనించండి. రోడ్లపైన ఏ రకంగా ఆ నివాసాలు కుప్పకూలిపోయి ఆ సామాన్లన్నీ కింద పడిపోయాయో, ఆ నివాసాలకు సంబంధించినటువంటి ఆ శిథిలాలన్నీ కింద పడిపోయి ఆ విజువల్స్ చూస్తున్నాము. సో ఇది ప్రజెంట్ కరెంట్ టర్కీలో సిచ్యువేషన్. చాలా భయానకంగా ఉంది. సో మరింతగా కూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అక్కడ సెస్మాలజీ అధికారులు అంచనా వేస్తున్నారు. సో మరింతగా కూడా భూమి కంపించవచ్చు. మరింతగా కూడా ఈ రకంగానే ఇదే మాదిరిగా ఇంకా మళ్ళీ భూ ప్రకంపనలు సృష్టించవచ్చు అనేది జియో సైన్సెస్ అధికారులు చెప్తున్నారు. సో ఏదేమైనా ప్రజెంట్ అక్కడ ఎత్తైనటువంటి భవనాలు కుప్పకూలిపోవడంతో అందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. మరోసారి వస్తుందని చెప్పేటువంటి ఈ వార్తల నేపథ్యంలో కొంత అలజడి నెలకొంది టర్కీ దేశంలో. ఒకసారి కరెంట్ భూకంపానికి సంబంధించినటువంటి ఆ దాడికి భూకంపం వచ్చిన తర్వాత ఆ విజువల్స్ ఏ రకంగా కుప్పగూలిపోయాయి, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది వివిధ విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం.
Allah'ım her yer yıkıldı. Allah'ım Allah'ım. 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 అయితే టర్కీలో భారీ భూకంపం సంభవించింది 6.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో టర్కీ వెస్టర్న్ టర్కీలోని బల్కేసర్ అనేటువంటి ప్రావిన్స్ లో అక్కడటువంటి సిందిర్గి అనే ఏరియాలో ఈ భూమి కంపించింది. పెద్ద ఎత్తున అక్కడ భవనాలన్నీ కుప్పకూలిపోయాయి. 16 భవనాలు కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఎత్తైనటువంటి ఆ టవర్స్ మొత్తం కూడా నేలమట్టం అయిపోయి దాని కింద వందలాది మంది చిక్కున్నట్టుగా తెలుస్తోంది. అఫీషియల్ గా అయితే ఇంకా టర్కీ ప్రభుత్వం ఎంతమంది మరణించారని ఇంకా ధృవీకరించలేదు. బట్ టర్కీలో జరిగినటువంటి ఈ భూకంపానికి సంబంధించి వరుసగా 6.1 తీవ్రతతో 7:30 సమయానికి ఆ భూమి కంపిస్తే మరోటి 7 గంటల 50 నిమిషాల సమయానికి మరోటి సంభవించింది. 4.6 తీవ్రతతో 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. ప్రస్తుతానికి రెండు కూడా బిగ్గెస్ట్ షాక్ కి గురి చేశాయి టర్కీని. రాజధాని ఇస్తాంబుల్లో ప్రకంపం సృష్టించాయి. ఇజ్మీర్ అనేటువంటి ఒక ప్రముఖ నగరాన్ని కూడా ఈ భూకంపం కబలించింది. భూ ప్రకంపనలు అక్కడికి కూడా చేరుకుని అక్కడ కూడా పలు ప్రాంతాల్లో కొంత ధ్వంసం తెలుస్తోంది. ఏదేమైనా టర్కీలో వచ్చిన భూకంపానికి సంబంధించిన అంశం పైన పెద్ద ఎత్తున అక్కడ ప్రజలంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. వివిధ విజువల్స్ మనం చూస్తూ ఉంటే అక్కడ ఎటువంటి భయానకమైన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. సో మసీదులు కూడా కుప్పకూలిపోయాయి. 16 ఎత్తైన భవనాలు కుప్పకూలిపోయాయి. 30 మంది పైగా ఇప్పటికే గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఇంకా భూకంపాలు వస్తాయనేది సెంటర్ ఫర్ జియో సైన్సెస్ అధికారులు చెప్తున్నారు. మరింతగా కూడా భూకంపాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో టర్కీ ప్రజలంతా కూడా ప్రాణాల చేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. సో టర్కీలో వచ్చినటువంటి ఈ భూకంపం పైన పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి ఇంకా అఫీషియల్ గా టర్కీ ప్రభుత్వం ఎటువంటి సమాచారం అందిస్తుంది, అక్కడ ఎంతమంది మరణించారు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే టర్కీలో ఇంకా భూమి కంపించే అవకాశం ఉందట. భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా జియో సైన్స్ అధికారులు ఇంకా అంచనా వేస్తున్నారు.